బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లి అవసరాల కోసం, ఇతర శుభకార్యాల కోసం బంగారు కొనాలంటేనే ఇప్పుడు భయపడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇవాళ బంగారం ధర 1,64,000 రూపాయలు దాటింది. సో ఇదే విధంగా కొనసాగుతుందా, లేదంటే యుద్ధం కారణంగా ఇంకా కూడా బంగారం ధర పెరిగే అవకాశం ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు బిజినెస్ అనలిస్ట్ చలపతిరావు గారు. సార్ నమస్తే. సార్, ఈ ప్రైస్ ఇదే విధంగా స్టేబుల్గా ఉంటుందా, లేదంటే మళ్ళీ డౌన్ఫాల్ అవుతుందా, లేదంటే పీక్ వెళ్తుందా? అంటే బంగారం ధర ఎప్పుడు కూడా 3 ఫ్యాక్టర్ల మీద ఉంటుందండి. ఒకటి డాలర్ ధర, అంటే డాలర్లో కొనాలి, ఇండియాలో తయారు కాదు. 2 డిమాండ్, 2 పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది. పెళ్ళిళ్ళ సీజన్ పీక్లో ఉంది. సో మే చివరి దాకా, మే 15వ తారీఖు దాకా ముహూర్తాలు. రోజుకు 1000 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి టౌన్లో. పెట్టుడు ముహూర్తాలు కావచ్చు, మామూలు ముహూర్తాలు కావచ్చు, ఏదో ఒకటి తూకం వేసిన ముహూర్తాలు కావచ్చు. మొత్తానికి రోజు 1000 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి టౌన్లో. అయితే 3వ ఫ్యాక్టరు జనాల యొక్క అవసరం. అంటే పెళ్లి కోసం కొనేవాళ్ళు కొంతమంది అయితే ఫ్యూచర్కి ఎత్తి పెట్టుకుందాం, ఇంకా పెరిగితే షార్ట్ టర్మ్, అంటే ఇప్పుడు 1,60,000 కొని రేపు 1,75,000 చేసినా అమ్మేద్దాం. ఇంకా పడిపోతే నష్టపోయే వాళ్ళు ఉంటారు. పడిపోయే అవకాశాలు ప్రస్తుతానికి అయితే కనపట్లేదు. ఎందువల్ల అంటారు? షార్ట్ రేంజ్ అంటే మనం ఇంకొక నెల దాకా చూస్తే, షార్ట్ రేంజ్ అంటే ఎకనామిక్స్లో ఒక నెల, ఈ 15వ తారీఖు నుంచి వచ్చే నెల 15 దాకా మనం తీసుకుంటే యుద్ధం ఆగే సూచనలు ఏం కనపట్లేదు. రెండోది, ఇంధన కొరత రాబోతోంది. చాలా దేశాల్లో ఆల్రెడీ వచ్చేసింది. ఎల్పిజి ప్రాబ్లం కూడా మనం చూస్తున్నాం. గ్యాస్ గవర్నమెంట్ కూడా 40 రోజులకు ఒక్కసారి సిలిండర్ ఇస్తుంది. అఫీషియల్గా ప్రకటించారు 40 రోజులకి ఒక సిలిండర్. అది కాకుండా చాలా హోటల్స్కి పరిస్థితి ఏంటంటే, ఇడ్లీ చిన్న హోటల్లో, నేను చూసిన మోతీనగర్లో కూడా మా ఇంటి దగ్గర 30 రూపాయలకు 4 ఇడ్లీలు ఇచ్చేవాళ్ళు, రోడ్డు సైడ్ హోటల్. ఇవాళ 40 చేశారు. వడ 40 రూపాయలు చేసేది ఇవాళ 50 రూపాయలు చేశారు. అంటే దీని యొక్క ఇన్ఫ్లేషన్ కూడా బంగారం మీద కనిపిస్తుంది. జనరల్ ఇన్ఫ్లేషన్ 5% ఉంటే బంగారం యొక్క ఇన్ఫ్లేషన్ 6% ఉంటుంది హిస్టారికల్ డేటా ప్రకారం. గవర్నమెంట్ రేట్ కన్నా 10% ఇన్ఫ్లేషన్ ఉందని చెప్తే గోల్డ్ కనీసం 11 నుంచి 12% పెరుగుతుంది ఆ ఏడాది. అంటే జనాలు అలా చూస్తారు. అంటే డిమాండ్ ఉందా లేదా సంగతి చూడాలి. అందరూ పెంచారు కదా, పెంచమనం కూడా. ఈ 3 ఫ్యాక్టర్లు చంపేస్తాయి దాన్ని. ఇప్పుడు 92.50 పైసలు అయిపోయింది డాలర్. ఇది ఇంకొక వారం లేదా 7 డేస్ తర్వాత లేదా 8 డేస్ తర్వాత 93 టచ్ అవుతుంది. 93 టచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ పెరగాలి కదా, అంతే కదా, వేరే ఆప్షన్ లేదు. 164 ఉన్న గోల్డ్ వచ్చే వారం 170 అయిపోతే నేనేమో ఆశ్చర్యపోను. ఆ తర్వాత అది ఇట్లాగే ఈ షార్ట్ పీరియడ్, అంటే 1 మంత్ ఇలాగే యుద్ధం కొనసాగితే మళ్ళీ 1,90,000 1,95,000కి మధ్యలో వచ్చేస్తుంది. 1 మంత్లో వచ్చేస్తుంది. వితిన్ 1 మంత్ పీరియడ్లో. అంటే ఇన్ఫ్లేషన్, బికాజ్ ఇన్ఫ్లేషన్ 4% ఉన్నది, ఈరోజు 5% అయిపోయింది. బిజినెస్ అనలిస్ట్గా ఇప్పుడు ఎవరన్నా బంగారం మీద పెట్టుబడి పెట్టాలి, మీరు అన్నట్టుగా ఒక 10-20 రోజుల వరకే తాత్కాలికంగా పెట్టుబడి పెట్టి చేసుకో, రైట్ టైం ఇది? రైట్ టైమే. షార్ట్ టర్మ్ గెయిన్స్ మనకి 2% వచ్చినా 3% వచ్చినా లాభమే కదా. షార్ట్ టర్మ్లో 3% వచ్చిన అద్భుతమే. సంవత్సరం అంతా బ్యాంకులో వేసుకుంటే నీకు 7% ఇస్తున్నారు. షార్ట్ టర్మ్లో ఒక నెలలో నీకు 5% 6% వచ్చిన అద్భుతమే కదా. సరే, ఓకే, మీరు అన్నట్టుగా వార్ వల్ల, ఈ సిచ్యువేషన్ వల్ల హైక్ అవుతుంది అనుకుంటున్నాం. ఆల్ ఆఫ్ సడన్ ఒకవేళ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య వార్ ఆగిపోతే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? పడిపోతుంది కదా మరి. వార్ ఆగిపోవడానికి సూచనలు ఏం కనపట్లేదండి. ఎందుకంటే నిన్న రష్యా కూడా మద్దతు ఇచ్చింది ఇరాన్కి. ఇరాన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఫైట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇరాన్ హ్యాస్ ఎవ్రీ రైట్, మేము సపోర్ట్ చేస్తామని చెప్పాడు. సో అటు చైనా సపోర్టు, ఇటు రష్యా సపోర్ట్ ఉన్నప్పుడు యుద్ధం అవుతుందని అనుకోవట్లేదు. యాక్చువల్గా ఇజ్రాయెల్, ఇరాను 2 పావులు యుద్ధం జరిగేది వాళ్ళ ముగ్గురు మధ్య. వెనక అమెరికా, రష్యా, చైనా మధ్యలో ఎవరి ఆధిపత్యం ఎంత ఉంది తేల్చుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. దీన్ని ఎవరు వదులుకోరు. అమెరికాని దెబ్బతీయాలని చైనాకు ఉంటుంది, రష్యాకి ఉంటుంది. ఈ రెండింటిని దెబ్బతినాలి ఈ యుద్ధం పేరుతోని అమెరికాకి కూడా ఉంటుంది. మధ్యలో మనకేమన్నా మూడుతుందేమో అని నిన్న మన వాళ్ళు హెచ్చరిక జారీ చేశారు. ఇది విశాఖపట్నం నుంచి 2,500 కిలోమీటర్ల దాకా, అంటే ఆస్ట్రేలియాకి పోయే దారి, విశాఖపట్నం నుంచి ఆస్ట్రేలియాకి పోయే సముద్ర దారి లైన్ ఉందని, అక్కడ దాకా క్షిపణిని ప్రయోగిస్తున్నాము. ట్రయల్ బేస్డా లేకపోతే
మనం కూడా రెడీగా ఉన్నాం. ఏమో మనం మన ఎత్తున పడితే రీసెర్చ్లో భాగంగా టెస్ట్ చేశారు. చేయాలి తప్పదు. ఉమ్, నేను ఇచ్చే స్టేట్మెంట్ 16వ తారీఖు నుంచి 18వ తారీఖు పొద్దున్న లోపల ఈ దారిలో ఎవ్వరు కూడా రూట్ ఇచ్చేశారు, నోటం జారీ చేశారు. నోటం జారీ చేశారు. ఈ రూట్లో ఎవ్వరు కూడా ఫ్లైట్లు కానీ పడవలు కానీ పోకూడదని. అంటే సేఫ్టీ పర్పస్ అంటారా ఇది? అంటే మన మీద ఇప్పుడు అటాక్ ఎవరు చేసే అవకాశం ఉందంటారు? ఏమో ఎవరు తెలుసు. ఉమ్, ఇప్పుడు ఇది ఇరాన్ మీద జరుగుతుందని ఎవరు ఊహించలేదు. మనం ఇరాన్తో మంచిగా ఉండి ఇరాన్ వాళ్ళు ఏం చెప్పారు, భారతదేశానికి చెందిన చమురు నౌకలు వదిలేస్తున్నామని చెప్పాడు. ఉమ్, ఒకటి వచ్చేసింది కదా నిన్న, అవును, ఇంకోటి కూడా వచ్చేసింది. ఇంకోటి కూడా వస్తుంది, సగం దారిలో ఉంది. మరి వాడికి కోపం వస్తే, ట్రంప్ గారికి కోపం వస్తే మనం కూడా 2000 కిలోమీటర్ల లోపల ఎక్కడున్నా కొట్టేయగలమని చెప్పాలి కదా ప్రపంచానికి చెప్పాలి కదా మరి. సో మా జోలికి వస్తే మేము కూడా తక్కువ కాదు అనేది చెప్పాలి. ఓకే. అందువల్ల శ్రీహరికోట కానీ లేదా విశాఖపట్నం కానీ లాంచింగ్ ప్యాడ్స్ కింద పెట్టుకున్నారు. అంటే ఎదురు తుంబా రాకెట్ కేంద్రం ఉండేది విక్రమ్ సారాభాయ్ గారు ఉన్నప్పుడు, వెస్ట్ సైడ్ బాంగబాయ్ దగ్గర అక్కడ ఉండేది. అది 500 కిలోమీటర్ రేంజే. ఆ తర్వాత సతీష్ ధావన్ గారు వచ్చి 500 కిలోమీటర్ రేంజ్లో మనం ఏం చేయలేము ఇందిరాగాంధీ గారు, మనం 1000 కిలోమీటర్లు కూడా రేపొద్దున కనుక్కుంటే ఒక సెంటర్ కావాలి కదా, మనకి శ్రీహరికోట బెస్ట్ లేదంటే విశాఖపట్నం బెస్ట్ అని. విశాఖపట్నం ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ షిప్స్ కాబట్టి ఇక్కడ పెడదాం అన్నారు. ఇక్కడ పెట్టారు, సేఫ్ ఐలాండ్, ఎవరు రాడు కదా, ఎవడొస్తుందో తెలిసిపోతుంది. ఓకే. మనం గోల్డ్ పరంగా చూసినట్లయితే ఇక వెండి ధరలు ఎలా ఉంటాయి? వెండికి పెద్దగా డిమాండ్ అయితే కనపట్లేదండి. వెండికి పెద్దగా డిమాండ్ కనపట్లేదు. వెండి కూడా ఈరోజు ఎంత ఉంది, గ్రాము 280 అయింది. ఓకే. 290 ఉంది, నిన్న 10 రూపాయలు తగ్గింది. సో గ్రాము 280 అయింది. ఇది పెద్దగా పెరగకపోవచ్చు, మహా అయితే 300 అయితే ఎక్కువ, మహా అయితే. ఎందుకంటే పెళ్ళిళ్ళలో వెండి వాడకం లేదు. పెళ్ళిళ్ళలో వెండి మా అమ్మాయికి వెండి పెట్టండి, మా అబ్బాయికి వెండి పెట్టండి వాడు అడగట్లేదు. ఓన్లీ టార్గెట్ బంగారమే. బంగారం తాలిబొట్టు అయితే ఖచ్చితంగా కట్టాలి కదా. తాలిబొట్టుతో పాటు మధ్యలో ఒక 2 సవర్లు 3 సవర్లు బంగారం తగ్గించాలి. పేదవాళ్ళు అయినా సరే తప్పదు. సో దానికి డిమాండ్, దీనికి లేదు. అది వచ్చిన సమస్య. అందువల్ల వెండి పెద్దగా పెరగదు, బంగారం మాత్రం పెరుగుతుంది, ప్లాటినం పెరుగుతుంది, కాపర్ కూడా అంత ఇంతో పెరుగుతుంది. అలాగే చలపతిరావు గారు ఎప్పుడు చూడని విధంగా, సో రీసెంట్గా కొన్ని సంవత్సరాల్లో లేనటువంటి డౌన్ఫాల్ మార్కెట్లో చూస్తే మనం నిన్న దాదాపు 2% పడిపోయింది. నిన్న బ్లడ్ షెడ్, రక్తపాతం. వాళ్ళు ఏమన్నారు, బాంబే వాళ్ళు బ్లడ్ షెడ్ అన్నారు. ఇదే హెడ్లైన్ బాంబే పేపర్స్లో. రక్తపాతం, రక్తం పారింది. ఒక్కసారిగా మార్కెట్ 2% పడిపోతే ఒక రోజు క్రాష్ అయిపోయింది. ఎంతమంది ఏడ్చుంటారో. మార్జిన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు, ఆప్షన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ పని అవుట్. ఫ్యూచర్లో ఇంత అవుతుంది అని ముందుగా బుక్ చేసిన వాళ్ళు ఉంటారు నెల క్రితం, వాళ్ళందరూ అవుట్. మొత్తం అన్ని షేర్స్ పడిపోయాయి అంటారా? పెరగింది ఏంది, పడంది ఏంది, చాలా కొద్ది 150 షేర్లు అవుట్ ఆఫ్ 2200. ఈ 150 చిన్న 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 షేర్లు ఏడు అట్లా. ఒక్క గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే సేఫ్గా ఉన్నారు, అంతేనా? ఉన్నారు. గోల్డ్ ఈటీఎఫ్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు పెట్టుకున్నాక నేను ఇందాక చెప్పినట్టు బాగానే ఉంటుంది. కానీ మార్కెట్ యొక్క పతనం గోల్డ్ని మరింత పెంచుతుంది. మార్కెట్లో డబ్బులు లేవు కదా ఇన్వెస్ట్ చేయడానికి, ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని చేస్తారు. అయితే నా సలహా ఏంటంటే, దిస్ ఈజ్ ద టైమ్ టు పర్చేజ్ ఇన్ షేర్ మార్కెట్. ఇంత పడిపోయినప్పుడు కొంటే ఒక ఏడాది కళ్ళు మూసుకుంటే ఖచ్చితంగా షేర్లు పెరుగుతాయి. అంటే ఈ టైంలో కొనాలంటారా? టైంలోనే కొనాలి. నేను నిన్న కొన్నాను, గట్టిగా చెప్పాలంటే నేను నిన్న కొన్నాను. ఓకే. ఎందుకంటే పడిపోయినప్పుడు కొంటేనే లాభం, బైల్లో సెల్ హై, ఇదే కదా ఫార్ములా. లాభం రావాలంటే అదే ఫార్ములా. అంటే ఇంకా పడిపోతే ఒకవేళ మళ్ళీ కొనేది. ఇప్పుడు కానీ కొనుక్కోగలిగితే రేపటికి అదృష్టం కలిసి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది బిజినెస్ అనలిస్ట్ చలపతిరావు గారు చెప్తున్నట్టుగా, సో ఇప్పుడు బంగారు ధర అయితే మాత్రం ఇంకా కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రంగా మారుతుంది. సో అగ్రదేశాలు కూడా యుద్ధంలో పాల్గొనేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి సో బంగారం మీద పెట్టుబడి పెట్టాలన్నా, ముఖ్యంగా పెళ్లి అవసరాల కోసం కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉండడంతో ఇంకా కూడా మార్కెట్లో ఈ ధర పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సేఫ్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి ఈ టైం పర్ఫెక్ట్ అని ఆయన అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.